వెల్కమ్ టు జేపీ న్యూస్. మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన నివాళులు సమర్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీలో రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ మరణించిన దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆత్మకూరు పట్టణంలోని ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో ఘనంగా నివాళులు సమర్పించారు. గౌతమ్ రెడ్డి అమర్ రహే, గౌతమ్ రెడ్డి ఆశయాలను సాధిస్తామంటూ అభిమానులు నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద వారిని స్మరించుకుంటూ భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను పారిశ్రామిక పార్కు సృష్టికర్త మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. ఎంజీఆర్ వాటర్ సృష్టికర్త మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. అజాత శత్రువు గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం. దివంగత మంత్రి రెడ్డి గారి ఆశయాలను మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొంది నాటి నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. తదనంతరం 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రాంతమంతా కూడా పాదయాత్ర చేసి ఈ ప్రాంత యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దివంగత నేత మనందరి నుంచి దురదృష్టవశాత్ విధి వక్రీకరించడంలో భాగంగా మన నాయకుడు గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం చెందడం, అప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తుది శ్వాస వరకు కూడా దివంగత గౌతమ్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల కోసం, వారి సమస్యల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆయన నాయకుడు, మనందరిలో ఒకడు, అందరికీ తెలిసినడు. ఆయన గౌతమ్ మరణం అందరికీ తీరని లోటు. ముఖ్యంగా మేకపాటి వంశానికి ఆయన లోటు, ఆకస్మిక మరణం తీరని లోటు. దాన్ని కట్టుకొని వాళ్ళు మన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు మంచి నిర్ణయం తీసుకొని మన విక్రమణని ఆయన సోదరుని మన ఆత్మకూరు నియోజకవర్గానికి పంపించడం జరిగిన మంత్రి గౌతమ్ అన్న కానీ ఆదర్శంగా మచ్చలేని నాయకుడుగా ఈరోజు ఉన్నాడు. ఆయన ఆశయాల్ని కొనసాగించాలని ఆయన సోదరుడు విక్రమన్న కూడా మన రాజకీయాలకు వచ్చి మనకందరికీ అండగా ఉన్నారు. గౌతమ్ అన్న లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన మానసిక పుత్రుడైన ఎంఎస్సీ పార్కును ఆయన సాధించారు. ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఆత్మకూరు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే ఆయన గురించి తెలియని వాళ్ళు, ఆయన మంచితనం గురించి తెలియని వాళ్ళు అలాగే ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత జగనన్న ఇక్కడికి వచ్చి సంగం బ్యారేజ్ని ఆయన గుర్తు కోసం సంగం బ్యారేజ్కి ఆయన పేరు పెట్టి వెళ్తే అది కూడా ఓర్చుకోలేని కూటమి ప్రభుత్వం ఈరోజు దాన్ని తీసేశారు. కానీ ఎల్లకాలం మీ రాజ్యం ఉండదు, మీ ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా ఈసారి మేము వస్తాము. మా గౌతమ్ అన్నకి జగనన్న ఇచ్చిపోయిన ఆ పేరుని మళ్ళీ మేము ఆ సంగం బ్యారేజ్కి పెడతాము. ఈరోజు బ్యారేజ్కి మీ పేరు మార్చగలగలరు కానీ ఈ బస్ స్టాండ్ పేరు మార్చగలరా? ఉదయగిరిలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు మీరు మార్చగలరా? గుండెల్లో ముద్ర వేసుకున్న ఆయన ముద్రని మీరు చెరిపేయగలరా? లేదు. కాబట్టి ఇవన్నీ చీప్ రాజకీయాలు తప్ప ఈరోజు ఆ పేరు ఆయనకి జాతికి అంకితం చేస్తూ జగనన్న వచ్చి గౌతమ్ అన్న పేరు సంగం బ్యారేజ్కి ఇచ్చి వెళ్ళారు. ఆ పేరుని మీరు మళ్ళీ అక్కడ సంగం బ్యారేజ్కి ఇచ్చేస్తే అది మీకు హుందాగా ఉంటుంది. లేదంటే నెక్స్ట్ మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా మా గౌతమ్ అన్న పేరు మేము పెట్టుకుంటాము. అలాగే ఈరోజు విక్రమన్న గౌతమ్ అన్న ఏవేవైతే అనుకున్నాడో అవన్నీ సాధించాలి అని ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తారు. ఎంఎస్ఎంఈ పార్క్ గురించి
షార్ట్ తీసుకుని వస్తా.